దేశ అత్యున్నత చట్టసభ రాజ్యసభలో లుంగీపై జరిగిన డిస్కషన్ పెద్ద దుమారాన్ని రేపింది. ఒక ఎంపీ మరో ఎంపీని పట్టుకుని చేసిన లుంగీవాలా కామెంట్ వివాదానికి కారణమైంది. ఆ టాపిక్ కాస్త దక్షిణాది వారి వేషధారణను కించపరిచేలా ఉందన్న పాయింట్ వరకు వెళ్ళింది. వెంటనే అలర్ట్ అయిన కేంద్ర మంత్రులు ఆ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. రాజ్యసభ చైర్మన్ సైతం ఇష్యూ సీరియస్నెస్ ను గమనించి అంతటితో ఆ టాపిక్ ముగిసేలా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్న సమయంలో రాజ్యసభలో ఊహించని ఘటన జరిగింది. కేరళకు చెందిన సిపిఎం ఎంపీ జామ్ బ్రిటాస్ పై బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ చేసిన లుంగీవాలా కామెంట్స్ సభను కుదిపేశాయి. సభలో కీలక బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ తనను ఉద్దేశించి పదే పదే లుంగీవాలా అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని జామ్ బ్రిటాస్ ఆరోపించారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైర్మన్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. తను మలయాళీ అయినందుకు, దక్షిణాదికి చెందిన వ్యక్తినైనందుకు గర్విస్తున్నానన్న ఎంపీ బ్రిటాస్ నిండు సభలో ఒక ప్రాంతం వాళ్ల దుస్తుల్ని, సంస్కృతిని కించపరిచేలా మాట్లాడడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇలాంటి కామెంట్స్ పార్లమెంటరీ మర్యాదలకు విరుద్ధమని స్పష్టం చేశారు. A honorable member who I hold in high esteem, let me just say, that member came here and was disturbing me when I was fulfilling my obligation as a mover of a statutory resolution. Sir, please. And, sir, please take your seat. I am coming back. Please. I am coming back. Sir, the verbal duel is okay. We fight each other. But she repeatedly called me Lungiwala, Lungiwala. ఈ వివాదంపై అధికార పక్షం స్పందించింది. ఇలాంటి కామెంట్స్ ను ఏమాత్రం సమర్థించబోమన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. తమైతే దాన్ని లుంగి అనబోమని, మర్యాదగా ధోతి అంటామని చెప్పారు. ఇదే సమయంలో సుష్మితా దేవ్ వాదనను కూడా రికార్డుల్లోకి తీసుకోవాలని జేపీ నడ్డా సూచించారు. And we respect we don't call it lungi, it is dhoti, and we respect it, and we don't subscribe to such statements. But at the same time, what Sushmita Dev has to say, that should be also brought on record, and so please allow Sushmita Dev to speak. బ్రిటాస్ తనను అవమానించేలా మాట్లాడడం వల్లే తాను కూడా అలా మాట్లాడాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా సభలో సభ్యులందరూ సమానమని, సభ్యుల గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. If there is anything which is objectionable or which is unbecoming of the character of the nation or the dignity of the house, I would like to request Honorable Chairman to hold the member to your chamber and listen to what happened. టాపిక్ సీరియస్నెస్ ను అర్థం చేసుకున్న రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ సభ్యులు ఎవరు కూడా ఎవరి ప్రాంతీయ సంస్కృతుల్ని, గుర్తింపుల్ని కించపరచొద్దని హెచ్చరించారు. ఇద్దరు ఎంపీలను ఛాంబర్ కు పిలిపించి మాట్లాడారు. The honorable members should be careful not to hurt the sentiments and the feelings of fellow members. Our culture is unique and it is inclusive of diverse regional cultures. There should be no disrespect to the cultural traditions and the regional identities of our colleagues. I will invite the honorable members concerned to my chamber.